ఒక సినిమా హీరో లేడీ గెటప్ వేయాలంటే చాలా గట్స్ ఉండాలి భయ్య. అలాంటిది విశ్వక్సేన్ వేశాడు. విశ్వక్సేనే కాదు, చాలా మంది హీరోస్ వేశారు, చాలా మంది పెద్ద యాక్టర్స్ కూడా వేశారు. చాలా మంది వేశారు కానీ అందరూ కాదు. ఎందుకంటే అది అందరూ వెయ్యాలంటే అంత ఈజీ కాదు. దానికి చాలా గట్స్ ఉండాలి. దానికన్నా ముందు చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. అండ్ గెటప్ వేసిన తర్వాత ఒక ఎత్తు అయితే, గెటప్ వేసిన తర్వాత దానికి తగ్గట్టు ఒక యాక్టింగ్ చేయాలి, అదొక ఎత్తు. సో ఆ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కరెక్ట్ గా లేకపోతే ఇంకా మీరు చేసిన హార్డ్ వర్క్ అంతా వేస్టే. అంతేకాకుండా ఈ ఆడ గెటప్ వేసిన తర్వాత ఎంతో మంది మేమర్స్, ట్రోలర్స్, సోషల్ మీడియా, ఈ క్రిటిక్స్ వీళ్ళందరూ చాలా మంది టీస్ చేస్తూ ఉంటారు, కామెంట్ చేస్తూ ఉంటారు, సిల్లి పోస్టులు వేస్తూ ఉంటారు. ఇవన్నీ తట్టుకునే శక్తి మీలో ఉండాలి. అంత ఈజీ కాదు. అంతేకాకుండా ఈ లైలా మూవీ టీం రీసెంట్ గా చిన్న ప్రాబ్లం ఫేస్ అయ్యారు. పొలిటికల్ కి సినిమాకి లింక్ అయింది. పృథ్వీరాజ్ యాక్టర్ మీకు తెలిసే ఉంటది, అతని వల్ల ఈ గొడవ అంతా స్టార్ట్ అయింది. సో ఇవన్నీ ఫేస్ చేసుకొని లైలా టీం అండ్ విశ్వక్సేన్ సమాధానం చెప్పాడా లేదా తెలుసుకుందాం. మరి మూవీ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్ డేవిడ్సన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ గురించి డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. సినిమా ఆల్మోస్ట్ 95% మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలోనే జరుగుతూ ఉంటుంది. అండ్ హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాకుండా ఇంకెక్కడరా అని అంటే, ఈ సాంగ్స్ ఇవన్నీ ఎక్కడ షూట్ చేశారంటే మ్యాక్స్ ఈ రామోజీ ఫిల్మ్ సిటీ అని తెలిసిపోతుంది. ఆ సెట్స్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ అవన్నీ చాలా బాగున్నాయి. ఓకే, కాస్ట్యూమ్స్ కూడా బాగున్నాయి. ఆ సోను మోడల్కి తగ్గట్టు, ఆ పేరుకి తగ్గట్టు ఆ కాస్ట్యూమ్స్ డిజైన్ చేయడం అండ్ ఆ సన్ గ్లాసెస్ కొంచెం వెరైటీగా ఉండడం, కొంచెం మీరు ఏదైతే డీజే టీవీలో చూసారో అలాంటి గెటప్స్, అలాంటి కాస్ట్యూమ్స్ ఉంటాయి అన్నమాట. దాని ప్రకారంగా చూస్తే ఓకే. అండ్ మరి స్టోరీ ఏంటి, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇవన్నీ వర్క్ అయ్యాయా, అందులో అసలు స్ట్రాంగ్ కంటెంట్ ఉందా, అసలు స్క్రీన్ ప్లే బాగుందా, వీటి కోసం మాట్లాడితే సినిమా స్టార్ట్ అవ్వడమే కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత కామెడీ ట్రాక్ ఇవన్నీ వస్తాయి అనమాట. హీరో ఇంటరాక్షన్ చూపిస్తారు. చూపించిన తర్వాత వెంటనే ఎవరు డైలాగ్స్ పెడతారు. డైలాగ్స్ పెట్టిన తర్వాత వెంటనే రిలేషన్షిప్ లోకి వెళ్తారు. సో ఇదంతా కరెక్ట్ గా చూపించలేదు. హీరోయిన్ కి హీరోకి లవ్ స్టోరీ అంతగా సెట్ అవ్వలేదు. అండ్ హీరోయిన్ కూడా ఈ సినిమాకి అసలు సూట్ అవ్వలేదు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, ఇందులో పెద్ద స్పాయిలర్స్ చెప్పే అంత స్టోరీ ఏం కాదు. హీరో ఉంటాడు అనమాట. చిన్నప్పటి నుండి వాళ్ళ మమ్మీ కష్టాల్లో ఉంటారు. ఆ కష్టాల్లో ఉండి సంపాదించిన సేవింగ్స్ అవన్నీ దాచి హీరోకి బ్యూటీ పార్లర్ అంటే ఇష్టం అనమాట. అంటే అమ్మాయిలకి మేకప్ చేయడం, ఇవన్నీ చేయడం హీరోకి చిన్నప్పటి నుండి హాబీ అనమాట. సో అలాగా ఒక సెలూన్ షాప్ లో పని చేస్తాడు. అలా నేర్చుకుంటాడు, 1 by 1 నేర్చుకుంటాడు. దాని తర్వాత పెద్ద అయ్యాక ఒక బ్యూటీ పార్లర్ పెడదామని ఒక డ్రీమ్ ఉంటది అనమాట. సో దీనికోసం వాళ్ళ మమ్మీ చిన్నప్పటి నుండి కష్టపడి తన టైంని, తన వర్క్ని అంతా సాక్రిఫైస్ చేసుకొని ఆ వచ్చిన డబ్బులతో ఒక బ్యూటీ పార్లర్ కట్టి విశ్వక్సేన్కి ఇస్తారనమాట. అయితే విశ్వక్సేన్ ఈ బ్యూటీ పార్లర్ నడుపుతూ అలా హాయిగా గడుపుతూ ఉంటాడు అనమాట. మధ్యలో ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. ఈ డీజే టిల్లు క్యారెక్టర్ పక్కన ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటాడు. ఆ పేరేమో మర్చిపోయాను. తను కూడా ఉన్నాడు సినిమాలో. తను వీళ్ళ ఫ్రెండ్ అనమాట. ఆ బ్యూటీ పార్లర్లో ఆ కామెడీ అండ్ తను పని చేసుకుంటూ అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ ఉంటాడు అనమాట. ఎక్కువ ఆంటీస్ వీళ్ళకి మేకప్ చేస్తూ ఉంటాడు. వాళ్ళతో బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు. సో ఈ టైంలోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి. ఆ స్టోరీ కొంచెం నాకు రొటీన్ గానే అనిపించింది. చాలా సినిమాల్లో చూసేవని అనిపించింది. కాకపోతే ఇక్కడ తేడా ఏంటంటే, కొంచెం లేడీ గెటప్ తెచ్చి సంథింగ్ ఏదో చేద్దాం అనుకున్నారు. కానీ ఏదో అయిపోయింది. ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే కొంచెం పర్లేదు. అటు ఇటుగా యావరేజ్ గా అనిపించింది. పోన్లే సినిమా ఏదో యావరేజ్ గా వెళ్తుంది కదా అని చెప్పి స్లైడ్ తీసుకున్నా. సెకండ్ హాఫ్ పోనీ ఏదైనా సూపరు, ఏదైనా గూస్ బంప్ సీన్ హైలైట్ రా ఉందరా అని అంటే, సెకండ్ హాఫ్ అసలు రాడ్ భయ్య. సెకండ్ హాఫ్ కూడా కొంచెం అలాగే యావరేజ్ గా తీసుకెళ్ళి ఉంటే సినిమా యావరేజ్ అయినా అయ్యిందను. సెకండ్ హాఫ్ మాత్రం మామూలు రాడ్ కాదు. ఓకే, మూవీ కమర్షియల్ మూవీయే, కామెడీ జోనర్ లో తీశారు. అది స్టార్టింగ్ నుండి అందరికీ తెలుసు. చాలా మంది మీమర్స్, ఈ సోషల్ మీడియా యూట్యూబర్స్ అందరినీ పెట్టి బాగా కామెడీ చేస్తారు. అంతేకాకుండా ఈ యాంకర్స్ కూడా ఉంటారు కదా, ఈ యూట్యూబ్ లో మన వైరల్ అవుతున్నారు కదా, వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది స్టఫ్ ఉంది. సునిషిత్ ఉన్నాడు కదా, తను కూడా ఉన్నాడు. అండ్ రియల్ సోను మోడల్ కూడా ఉంటాడు, టిక్ టాక్ లో ఫేమస్ అయ్యాడు కదా, అతను కూడా ఉన్నాడు ఈ సినిమాలో. వీళ్ళందరిని పెట్టి ఓకే అక్కడక్కడ ఏదో ఎంటర్టైన్మెంట్ చేశాడు. కానీ మన తెలుగు వాళ్ళు చూసేది ఏంటి, స్టోరీ అండ్ కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండాలి. సెకండ్ హాఫ్ లో అసలు ఏం లేదు. మొత్తం రాత కామెడీ, మొత్తం అసలు స్క్రీన్ ప్లే కూడా ఎట్ వెళ్తుందో తెలియదు. ఫుల్ హెడ్ ఏక్ వస్తుంది. కానీ విశ్వక్సేన్ ఎఫర్ట్స్ కి నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. అంత ఈజీ కాదు చేయడం. అఫ్ కోర్స్ చాలా మంది చేశారు. ఇప్పుడు స్వాగ్ మూవీలో శ్రీ విష్ణు చేశాడు, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చేశాడు. చేసినా కూడా దానికి ఒక కంటెంట్ ఉంది, ఒక పవర్ఫుల్ యాక్టింగ్ ఉంది, అదంతా ఉంది. ఇందులో విశ్వక్సేన్ యాక్టింగ్ బాగా చేయలేదు అని అనట్లేదు, చేశాడు. కాకపోతే స్టోరీ స్ట్రాంగ్ గా లేకపోవడం వల్ల వేస్ట్ అయిపోయింది పాపం. సో ఇది గైస్ నా ఫైనల్ రివ్యూ. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 1 స్టార్.
మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. 3000 సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉన్నాం. ప్లీజ్ ఫాస్ట్ గా చేసేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బట్ ఈస్ సైనింగ్ ఆఫ్.